నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం కూడలినందు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కృష్ణంరాజుని అరెస్టు చేయాలని, సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, సాక్షి ఛానల్ అధినేత వైఎస్ భారతి రాష్ట్రంలోనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మహిళల మనోభావాలు కాపాడాలంటూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు 4 మాడవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణంరాజుని అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటాలు సాగిస్తామంటూ తెలియజేశారు. ఈ రోజు ఈ మహిళలందరినీ కించపరిచినందుకు కాళాశ్రీ మహిళలందరూ ఈ రోజు చాలా బాధాకరంగా కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళని అడుగుతున్న ఒకే క్వశ్చన్, ఈ 5 సంవత్సరాలు అమరావతి దగ్గర ప్యాలెస్ కట్టుకోండి అయినా అందరిని ఇదే పని చేయించాడా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మహిళలందరి తరఫున నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆమె భారతీరెడ్డి గారు కూడా ఆమె ఒక ఆడ మనిషే కదా, ఈ విధంగా చేయడం అన్యాయం కదా, కనీసం చెప్పాలి కదా మీడియాకి అనేది మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత మంది మహిళలను కించపరిచినామా ఆ కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. ఆయన అరెస్ట్ చేసే వరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఒక జర్నలిస్ట్ గా ఉండి, ఒక విశ్లేషకుడుగా ఉండి నువ్వు సాక్షి పేపర్ మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ కి పిలిచాడు. మీరేంటంటే కృష్ణంరాజు గారు, మీరు అమరావతి చుట్టూ ఉండేటువంటి మహిళలు వేసలు అంటున్నారు. మీది ఏ ఊరు, ఎక్కడ వాళ్ళు, ఏమిటి? మీ ఇంట్లో కూడా లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు, మీ తల్లి ఉంది, మీ భార్య ఉంది, మీ కూతుళ్ళు ఉన్నారో లేదో తెలియదు నాకు. బట్ ఏంటంటే అందరూ వేసలేనా? వేసలకు జన్మించారా మీరంతాను? మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు మహిళలు కూడా మీరు అడిగినటువంటి మాటల్ని మీడియాలో చూసి చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విధంగా స్పందించి ముందుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మేము భారతీరెడ్డి గారు ఎక్కడున్నారండి? మీరు ఏంటి? మీరే కదా సాక్షి యాజమాన్యం, మీదే. మీ యొక్క ఛానల్లోనే కూర్చొని వాళ్ళు డిబేట్ పెట్టారు, శ్రీనివాసరావు గారు మరియు కృష్ణంరాజు గారు. మీరు ఎందుకు స్పందించలేదండి? మీకు అవమానం అనిపించలేదా? మీరు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మహిళే కదా, మీరు కూడాను. మీకు ఎందుకు అవమానం అనిపించడం లేదు? ఇలాంటివి ప్రోత్సహిస్తే మీ యొక్క సాక్షి మీడియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? రేపు మహిళలు మీకేమన్నా అండదండలు ఉంటాయనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. దయచేసి మీరు ముందుకొచ్చి భారతీరెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం, మీరు క్షమాపణ చెప్పాలి. ఏపీ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము ఇందు మూలకంగా మేము కోరుకుంటున్నాం, చేస్తున్నాం. అమరావతి రైతులు ఎంతో పొలాలు, వాళ్ళ యొక్క పొలాలు ఇచ్చేసి వాళ్ళు కొట్టించుకొని వాళ్ళు ఈడ్చేసి తన్నినప్పుడు కూడా మీరు ఎవరు ఈ విధంగా మాట్లాడలేరు. ఈ రోజు ఏంటంటే మహిళల్ని వేసలని సంబోధించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చాలా బాధపడుతుంది ఈ విషయంలో. కృష్ణంరాజు గారిని ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము విన్నవించుకుంటున్నాం కూడా ఈ గవర్నమెంట్ కి. వెరీ హ్యాపీ